అందరికీ నమస్తే. నేను మీ రైడ్ విత్ విజయ్. మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ హలో నమస్తే ఆదాబ్, దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. ఇది డే 6 డేస్ అయిపోయింది మనం బెంగళూరు నుంచి బయలుదేరి. అండ్ కరెంట్గా మనం సిలిగురిలో ఉన్నాం. సిలిగురి దగ్గర రీచ్ అయినాం. అండ్ నిన్న రైడ్ పరిస్థితి చాలా దారుణంగా ఉండే. నిన్న మేము ఎర్లీ మార్నింగ్ 6 o'clock కోల్కతా నుంచి బయలుదేరాం గువాహటి రీచ్ అయిదామని చెప్పి. కాకపోతే ఏం జరిగిందో మీరు లాస్ట్ బ్లాగ్ చూడండి, మీకు అర్థమైపోతుంది. బ్లాగ్ నుంచే మీరు ఒకవేళ ఫస్ట్ టైం చూస్తే ఆ లాస్ట్ బ్లాగ్ చూడండి, చూస్తే ఏం జరిగింది అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో మొత్తం అంతా ఈరోజు టైం ఆల్రెడీ 9:30 అవుతుంది. మొత్తం అంతా ఫాగీ ఉంది నిన్న సిచ్యువేషనే. సో సావిత్రి ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఎక్కడికి పోయినా సరే హోటల్ది పెద్ద ప్రాబ్లం ఉంటుంది. ఇక్కడ నాకు హోటల్ మంచిగా దొరికింది. హోటలే కాకుండా మన బండి పార్కింగ్ కూడా దొరికింది. ఆ లోపల గేట్ కనిపిస్తుంది కదా, వాల్ లోపల పెద్ద గేట్ ఉంది, గరాజ్ లెక్క ఉంది, దాని లోపల పార్క్ చేసిన. సో మన బైక్ని ఇప్పుడు చైన్ లూప్ చేసాం. చైన్ లూప్ చేసి లగేజ్ అని తీసుకుందాం. వేసుకొని ధనాధన్ మోటో బ్లాగ్లో మళ్ళీ కలుసుకుంటాం. ఈరోజు మన టార్గెట్ 800 kilometers ఉంది, సిల్చర్ లోవర్ అస్సాం. అక్కడికి మనం రీచ్ అయిపోవాలి. అక్కడికి రీచ్ అయిపోతే మన ఎక్స్ప్లోరింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ దాకా మీరు బ్లాగ్స్ ఎవరైతే చూస్తున్నారో ఇంకొంచెం పేషెన్స్గా చూడండి. మంచి మంచి సినిమాటిక్ బ్లాగ్స్ రాకపోతున్నాయి. సో వాటిని ఎవ్వరూ మిస్ కాకండి. సో పదండి మనం లగేజ్ అంతా మౌంట్ చేసి చైన్ లూప్ చేసి బయలుదేరదాం. మోటో బ్లాగ్లో మీ అందరినీ కలుసుకుంటాం. ఆల్రైట్, వెల్కమ్ బ్యాక్ టు ద మోటో జాకీ షో. నేను మీ విజయ్. వీడు చాలా కూల్ గురు. సో ఈరోజు టార్గెట్ అయితే మనది 727 kilometers, 19 hours జర్నీ చూపిస్తుంది. బట్ నాట్ షూర్ 17 hours మనం ఈరోజు కొట్టగలుగుతామా కొట్టలేనా. వెదర్ మనకి సహకరిస్తే మనం కొట్టేయచ్చు. వెదర్ సహకరియకపోతే మనం ఏం చేయలేం. సో ఇక్కడ చూడొచ్చు బార్డర్ ఫోర్స్ పోలీస్. సో ఇప్పుడు ఈ రోడ్ ఇట్లా స్ట్రైట్కి వెళ్ళినాం అనుకోండి, జస్ట్ 1.5 kilometersలో మనకి బంగ్లాదేశ్ ఉంది. బంగ్లాదేశ్ కాకపోతే మనం బంగ్లాదేశ్ బార్డర్ నుంచి వెళ్తూ ఉంటాం, అంటే బార్డర్ పక్క నుంచి వెళ్తూ ఉంటాం. సో కరెంట్లీ మనం తీరా రివర్ పైన ఉన్నాం. ఎండిపోయింది. అండ్ నార్త్ ఈస్ట్లో చాలా పెద్ద రివర్ ఒకటి ఉంటుంది, బ్రహ్మపుత్ర రివర్. ఆల్ ద వే హిమాలయాస్ నుంచి బయటకు వస్తే అండ్ అది బంగ్లాదేశ్ లోపలికి వెళ్ళి సముద్రం లోపలికి వెళ్ళిపోతే అది నెక్స్ట్ తర్వాత విషయం అనుకోండి. కానీ వర్షాలు పడ్డప్పుడు మాత్రం మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ అప్పర్ అస్సాం కానీ లోవర్ అస్సాం కానీ మోస్ట్లీ ఫ్లడెడ్ ఉంటాయి బికాస్ ఆఫ్ ద బ్రహ్మపుత్ర రివర్. బ్రహ్మపుత్ర రివర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ రివర్స్ ఇన్ ఇండియా, గంగా తర్వాత. యాక్చువల్గా ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ చేసిన. వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ అడగడం కూడా నాకు చాలా కష్టంగా అనిపించింది. ఆఖరికి మనీషాకి కూడా కష్టం అయిపోయింది. तुमने बंगाली में पूछा? है बंगाली में पूछा, लेकिन वो नहीं समझे. क्या बोल रहे होते हो लोग? मैं एक बुर्जी को क्या बोलते पता नहीं. एक बुर्जी को क्या बोलते? 10 रुपये का एक बुर्जी है ना. है সেটাই আমিও নিজে জানি কি করে বলে ওটাকে. బెంగాలీకి అర్థం చెప్పలేకపోతే నాలాంటి నార్మల్ తెలుగు మాట్లాడేటోళ్ళు హిందీ మాట్లాడేటోళ్ళు నార్త్ ఈస్ట్కి వస్తే ఎట్లా కమ్యూనికేషన్ ఎట్లుంటుంది? బ్రేక్ఫాస్ట్ ఎట్లా అడగాలి? కైసే పూछना బ్రేక్ఫాస్ట్? भैया एक रोटी एक दो ఆమ్లెట్. సో రోటీ వాజ్ గుడ్. डिम बोलो. डिम ऑमलेट. డిమ్ ఆమ్లెట్. బ్రేక్ఫాస్ట్ అయితే మస్తు మంచిగా ఉండే. చాలా రోజుల తర్వాత నో మసాలా ఒక అథెంటిక్ ఫుడ్ తిన్నట్టుంది. సో ఇది చపాతీ, అంటే పొద్దున్నే మనం చపాతీ తిన్నాం కదా. कौन सा चपाती है बोला तुमने? ये ना, ये जो वो आटा मिलता है ना गवर्नमेंट वाला, बहुत अच्छा है. प्योर है. थैंक यू सो मच अंकल. ब्रेकफास्ट मस्त था, मज़ा आ गया. पेमेंट किया? चला गया देखो. ये काफ़ी है. अच्छा है, वो भी ले लेंगे. हाँ, वेरी फर्स्ट टाइम आई एम एंटरिंग इनटू आसाम. फाइनली రీచ్ అయిపోయినాం మనం అస్సాంకి. నార్త్ ఈస్ట్ 6 days డిఫికల్ట్ రైడ్ తర్వాత ఇప్పుడు రీచ్ అయినాం. ఇంకా మనం 563 kilometers వెళ్ళాలనుకోండి. మనం మొత్తం ఇప్పటిదాకా రైడ్ చేసిన కిలోమీటర్స్ 2746 kilometers రైడ్ చేసినాం. 2746. యప్. చలో ఒక స్టోరీ తీసి పెడదాం. ఇది చిన్నప్పుడు మనము రేగి పండ్లు చెట్టు మీద వెళ్ళి తెంపుకొని తింటుండే, గుర్తుందా ఎవరికన్నా? ఇప్పుడు కూడా కొంతమంది ఊర్లో ఉంటే ఆ పని చేయొచ్చు. మాకైతే సిటీలో రేగి పండ్ల చెట్లు అయితే లేనేలేవు. సో ఇప్పుడు మనము అస్సాంలో ఎంటర్ అయిపోయినాం. అస్సాంలో ఫస్ట్ డ్రోన్ షాట్ తీసుకున్నాం. మన బండికి ఫాలో. మనీషా హెల్ప్ చేస్తుంది డ్రోన్ తీయడానికి. థ్యాంక్ యూ సో మచ్ మనీషా. ये अंदर डाल दो मनी. या అండ్ ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది గ్రాండ్ పెట్ స్టాప్ది. ఇది నేను మొన్న ఇన్స్టాల్ చేయించిన 1500 పెట్టి. ఇది డ్రోన్ కోసం ఇన్స్టాల్ చేయించిన. దీని ఆల్రెడీ ఒక చిన్న షార్ట్ వేసిన నేను మన
యూట్యూబ్లో. సో దీనికి సంబంధించిన షార్ట్ ఆల్రెడీ నేను ఒకటి యూట్యూబ్లో వేసిన, మీరు చూడండి. ఇది ఎంత యూస్ఫుల్, ఎందుకంటే ఇగో ఇట్లా మ్యాగ్నెటిక్ అనమాట ఇది. ఇగో మనకి బ్లైండ్ స్పాట్ కూడా ఉంటుంది. ఇంతకుముందు నా దగ్గర అది ఉండేది, మన అన్లాక్ ఉంది ఇది. సో ఇంతకుముందు దగ్గర కార్డ్ లాక్ది ఉండే. కార్డ్ లాక్ది ఏంటంటే దొలాడాల్సి వస్తుండే, ఇదేమో మ్యాగ్నెటిక్. లాక్ అయిపోయింది. ఫింగర్స్, కేర్ఫుల్ విత్ ద ఫింగర్స్ అండ్ హోల్డ్ ఇట్ టైట్. లీవ్ ఇట్ నౌ. వెరీ గుడ్. రైట్, కరెంట్లీ టైం 4:30 అవుతుంది. అండ్ మనం ఇప్పటిదాకా 350 కిలోమీటర్స్ ఆర్డర్ నడిపించాం. గువాహటి ఇంకా 150 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. లేట్ లంచ్ బ్రేక్ తీసుకుంటున్నాం ఈ విలేజ్లో. ఈ విలేజ్ పేరు, విలేజ్ కా నామ్ క్యా బోలా తుమ్నే? బొంగైగావ్. हाँ? బొంగైగావ్. బొంగైగావ్. బొంగై గావ్. గావ్ గావ్ గావ్. విలేజ్ పేరు బొంగులో ఊరు అనమాట. తెలుగులో కన్వర్ట్ చేస్తే బొంగై గావ్. డిఫరెంట్ ప్లేస్లో డిఫరెంట్ ఫనీ నేమ్స్ ఉంటాయి. అట్లాంటి ప్లేస్ ఇక్కడికి వచ్చినాం. సో క్యా ఖిలానే వాली हो आसाम में? फिश थाली. नहीं फिश नहीं चाहिए? ठीक है, अच्छा रहता फिश फ्राई रहता नहीं तो फिश का करी रहता. करी ట్రై కरेंगे, విల్ ట్రై. ఓకే, ఇది తిననీకే లోపలికి వచ్చినాము. టైం 5:30 అవుతుంది. మహేష్ బాబు వాయిస్ సీడ కూడా వస్తుంది. వావ్, అస్సాంలో కూడా ఫ్యాన్స్ ఉన్నారు మా మహేష్ బాబుకి. అయితే జస్ట్ ఇట్లా 4:30కి లోపలికి వచ్చినాం. ఒక 1 అవర్ బ్రేక్ తీసుకున్నాం, తినేసి చాయ్ తాగి అట్లా కొంచెం అట్లా ఫేస్ వాష్ చేసుకున్నా. చీకటి అయిపోయింది మొత్తం. క్యారే यहाँ फर्स्ट सनराइज भी होता है और उसी हिसाब से सनसेट भी होता है. जल्दी सनसेट हो जाता है ना? 2 बजे सनराइज होता है, पता है तुमको? एक जगह है हमारे यहाँ. हाँ मालूम है, नहीं चुप. जाएंगे ना, लेके जा रहे हो ना हमको? जाएंगे अपन जाके. अभी दुनिया विंटर का सीजन है ना, सीजन वाइज थोड़ा मतलब दुनिया का सबसे पहला सनराइज है. पहला सनराइज. बट इट्स डिफिकल्ट नो, लाइक इफ यू वांट टू राइड Very difficult. इन द नाइट. रात को चला पाओगे ना सुबह. दिन में चला पाएंगे. if it is like this, it will be really difficult to cover long distance. वही. So you have to cover short distance. बेटर दैट मतलब सारे लोग अपना बाइक So today we are going to हाँ बोलो गुवाहाटी शिफ्ट करके उसके बाद वहाँ से तुम राइड करो नॉर्थ ईस्ट पे. like we planned गुवाहाटी तक शिफ्ट God कर. has different plan. God wanted me to and God wanted us to ride all the way, to eat all the dust, to spend all the money on Yeah, fuel. and Savitri, get come here. इधर आओ. ये बाइक भी दिख रहा है इधर है तो. Get tired. इधर आओ. हाँ तुम इधर आओ तो ठीक. నువ్వు ఇటు వస్తే బండి కూడా కనిపిస్తుంది. तुम्हारे से बात करके मेरा ब्लॉग आधा हिंदी में आधा तेलुगु में हो रहा. हाँ, मैं जब सीख जाऊंगी तेलुगु तब मैं भी నాకు కూడా తెలుగునే మాట్లాడుತೀನಿ. నేను కూడా తెలుగులోనే మాట్లాడతా. మాట్లాడతా. వెరీ గుడ్. నువ్వు తెలుగు నేర్చుకో, నాకు బెంగాలీ నేర్పియకు, కన్నడ కూడా నేర్పియకు, ఆసాం కూడా నేర్పియకు. నీ లాంగ్వేజెస్ వస్తే నీకు. చలో వెళ్దాం పద. बंगाल में ज़्यादा है, तेलंगाना में और भी ज़्यादा है, आंध्रा में और भी ज़्यादा है. इधर आगे जाइएगा मेघालय की तरफ, उधर कम मिलेगा. और कम है मेघालय में. पेट्रोल कहाँ से आता है लोगों को? 98.29 ఉంది పెట్రోల్ కాస్ట్. మొత్తం ట్రిప్లో చీపెస్ట్ పెట్రోల్ ఈడనే. 13 లీటర్లకి 1286 రూపాయలు మాత్రమే. 3000 kilometers, 48 hours. We have ridden for 48 hours. 48 hours డ్రైవ్ చేసిన. యావరేజ్ స్పీడ్ వచ్చేసి 62 kilometers అండ్ మైలేజ్ వచ్చేసి 27.8 యావరేజ్ అనమాట. 48 hours జర్నీ. యాక్చువల్గా చీకటి అయిపోయింది. రివర్ని చూపిస్తామంటే కరెంట్లీ మనం బ్రిడ్జ్ పైన ఉన్నాం. బ్రహ్మపుత్ర రివర్ బ్రిడ్జ్ పైన ఉన్నాం. ది బిగ్గెస్ట్ అండ్ ది లాంగెస్ట్ రివర్ ఆఫ్ ఇండియా, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్. ఐ థింక్ ఫస్ట్ ఈజ్ గంగా, రైట్? పైన కనిపిస్తుందా మీకు ట్రైన్? అది గూడ్స్ ట్రైన్ అనుకోండి.
కానీ అట్లనే ఒక ట్రైన్లో రావాల్సింది ఇక్కడ దాకా మనం. అట్లా ట్రైన్లో వచ్చింటే మాత్రం ఈజీ అయిపోయేది అసలు. తవాంగ్ మొత్తం అంతా కవర్ చేసుకుంటుండే నేను ఈ టైంలో. తవాంగ్ అంతా కవర్ చేసుకొని మళ్ళీ గువాహటికి వస్తుండేనేమో అటు సైడ్ మేచుకి ఇంకా మజూలి పోవడానికి. బాగుంది తుమ్మే గాడి. హే 6 पैक మనీషా. వావ్ ఉటావ్ కాఫీ. సో ఇప్పుడు మనం గువాహటి మార్కెట్లో ఉన్నాం. గువాహటి ఈ మార్కెట్లో షాపింగ్ చేసామని వెళ్తున్నాం అనమాట. సో ఆ గల్లీలో పోతే మళ్ళీ పార్కింగ్ చేయడం కష్టం అని చెప్పి ये क्या ये दिस इज़ मेट्रो स्टेशन. नो मेट्रो स्टेशन కాదు, फुट ओवर ब्रिज, रोड क्रॉस. ये फुट ओवर ब्रिज है बस रोड क्रॉस करने के लिए. नो दैट्स व्हाट इट लुक्स लाइक मेट्रो राइट. నార్త్ ఈస్ట్ వచ్చి ఫుడ్ దొరుకుతలేని ఎవరైతే అంటారో, యాక్చువల్గా నార్త్ ఈస్ట్లో చాలా మంచి ఫుడ్ దొరుకుతుంది. మధ్యాహ్నం నేను లంచ్ అంటే సాయంత్రం ఈవినింగ్ కూడా లంచ్ మస్తు దొరికింది. అండ్ రాత్రి డిన్నర్ కూడా మస్తు దొరికింది. ఫ్రెష్ రైస్, పాపడ్, చికెన్ కర్రీ విత్ ఇదేమంటారు బ్రింజాల్ సబ్జీ అన్నీ ఉన్నాయి. శుభోదయం అందరికీ. ఫస్ట్లీ అందరికీ హ్యాపీ గణతంత్ర దిన శుభాకాంక్షలు. హ్యాపీ రిపబ్లిక్ డే. మనం దేశానికి అదొక మూలలో ఉన్నాం, వెరీ కార్నర్ నార్త్ ఈస్ట్లో ఉన్నాం. అండ్ ఇక్కడ చూడండి మన రిపబ్లిక్ డేని ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారో. ఇండియా ఫ్లాగ్స్ ఉన్నాయి, అంటే ఇప్పుడు ఇండియా ఫ్లాగ్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. సెలబ్రేట్ చేసుకునేది మా హోటల్ దగ్గర మంచి పాటలు పెట్టారు, అది ఖతర్నాక్ అనిపించింది నాకు. సెలబ్రేట్ చేసుకుంటూ ఉండొచ్చు ఇక్కడ కూడా, వేరే వాళ్ళు కూడా. అదే ఎర్లీగా మనం డెసిషన్ తీసుకోవడానికి కనిపిస్తుంది అని చెప్తుంది మనీషా కూడా. అగో ఆ పైన వాటర్ ట్యాంకర్ పైన కూడా మంచి ఫ్లాగ్ పెట్టారు. ఆగో కాకా यहाँ पे अभी फ्लैग होस्टिंग कर रहे हैं, चॉकलेट वगैरह कुछ देते हैं. సో यहाँ पे చాక్లెట్. సో మనీషా ఇక్కడ చాక్లెట్ కలెక్ట్ చేసుకోనికి వచ్చింది. ప్రతి 26 జనవరి రోజు ఫ్లాగ్ హౌస్ చేసిన తర్వాత చాక్లెట్ తింటుందంట. సో చాక్లెట్ నేను ఇప్పిస్తా అంటే కూడా కాదు, నువ్వు ఇప్పడం కాదు, ఇక్కడ ఇస్తారు, ఇక్కడ తీసుకుంటా అని చెప్పి వచ్చింది. ఇదేదో కాంగ్రెస్ కమిటీ ఉంది. ఫ్లాగ్ అయిపోయింది. సో ఇక్కడ సెలబ్రేషన్స్ ఎట్లా జరుగుతున్నాయి చూపెట్టడానికి నేను ఇక్కడ లోపలికి వచ్చిన. వాళ్ళ లాంగ్వేజ్లో భాషను ఇస్తున్నాడు ఆయన. एसएमएस क्या बोल रहे हैं? एसएमएस पे बोल रहे हैं. क्या बोल रहे हैं? मुझे भी क्लियर सुनाई नहीं. जोर से सुनाई दे रहा है. मॉर्निंग మన ब्रेकफास्ट पूरी बॉइल्ड एग्स एंड सब्जी. से कार गया ना, धीरे से जा रहा था. मेरे को मालूम है भैया, लेकिन आप इधर से कैसा निकले मेरे को समझ में नहीं आया. आपको इतना मालूम नहीं है. ऑल द बेस्ट. मैं कुछ लड़ाई नहीं कर रहा हूँ. लोग ऐसा चलाते हैं ना, लोग जल्दबाजी में रहते हैं. अगर एक गाड़ी रुक गया ना तो गाड़ी के पीछे रुकना चाहिए या फिर वो किधर जा रहा है देखना चाहिए. लोग ऐसा जल्दबाजी में रहते कि सीधा बगल में से निकल लो, किधर से जगह मिले तो उधर से. హ్యాపీ రిపబ్లిక్ డే రైడ్ ఇన్ గువాహటి ఇచ్చి పడేస్తారు. హ్యాపీ రిపబ్లిక్ డే అందరికీ. అంతా ఆసాం బైకర్స్. వావ్, ఆహాహా, బెనీలి మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారా? మన ఒక హిమాలయన్ 450 కూడా ఉంది ముంగట. దాట్స్ సో నైస్ బ్రో. మాది కూడా ఒక ఫోటో వేసుకో కదా. వెల్కమ్ బ్యాక్ టు మోటో జాకీ షో. నేను మీ బీజే వీడియో చాలా కూల్ గురు. ఇది డే 7. 6 డేస్లో మనం యాక్చువల్గా అయితే 1 డేలో రీచ్ కావాల్సింది, అది 5 డేస్కి మారింది. 6 డేస్లో రీచ్ కావాల్సింది, అది 7 డేస్కి మారింది. ఈ రైడ్ అంత ఈజీ కాదు, అనుకున్నంత ఈజీ కాదు. కిలోమీటర్లు కనిపిస్తున్నాయి కానీ ఈ లాస్ట్ కిలోమీటర్లు చాలా అంటే చాలా టైం తీసుకుంటున్నాయి. ఈరోజు మార్నింగ్ మేము 9 o'clockకి స్టార్ట్ అయినాం. ఇప్పటిదాకా జస్ట్ 32 కిలోమీటర్స్ మాత్రమే కవర్ చేసినాం. ఈరోజు రిపబ్లిక్ డే 26 జనవరి. సో దానికి సంబంధించిన షార్ట్స్ ఏమన్నా ఇస్తే బాగుంటాయి. ఇక ఇన్ఫ్లుయెన్సర్ లైఫ్ అంటే ఏదో ఒకటి వేస్తూ ఉండాలి, ఏదో ఒకటి వేస్తూ ఉంటేనే ఆడియన్స్ దగ్గరికి పోతూ ఉంటుంది, మీ దగ్గరికి కంటెంట్ వస్తూ ఉంటుంది, మీకు నచ్చుతుంది, ఆ నెక్స్ట్ వీడియో అవన్నీ వస్తూ ఉంటాయి. సో దానికోసం మేము ఇప్పుడు ఒక 2 hours మేము షూట్ చేసినాం. మధ్యలో షూట్ చేసినప్పుడు నేను బ్లాగ్ కూడా చేయలే, కొన్ని డ్రోన్ షాట్స్, కొన్ని కెమెరా షాట్స్ తీసి రీల్ ఇప్పుడే అప్లోడ్ చేసిన అండ్ షార్ట్ కూడా అప్లోడ్ చేసిన. ఒకవేళ మీరు మిస్ అయి ఉంటే, అవేవి మిస్ కావద్దు అనుకుంటే, ఒకవేళ అట్లాంటివి ఏమి మిస్ కావద్దు అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో మీరు నన్ను ఫాలో చేయాలి, రైడ్ విత్ విజయ్. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో ఇంకా మనం రీచ్ కావడానికి జస్ట్ 362 కిలోమీటర్స్ ఉంది అంతే. 362 కిలోమీటర్స్ రీచ్ కావడానికి 9 hours 20 minutes పడుతుందంట. రాత్రి 11 అయిపోతుందని చెప్పి చూపిస్తుంది. యాక్చువల్ అయితే నిన్ననే కొట్టేద్దామని చెప్పి అనుకున్నా, కానీ
ఈడ నైట్ టైం నడిపేయడం అంత సేఫ్ కాదు, కొంచెం రిస్క్ కూడా. అందుకే నైట్ టైం నడిపేయలేదు, సైలెంట్గా గువాహటీలో ఆగిపోయినాం. గువాహటీలో ఆగి మంచి ఫుడ్ అంతా తిని పొద్దున్నే లేచి కొంచెం షాపింగ్ కూడా వేసుకొని అక్కడ నుంచి ఈరోజు మళ్ళీ బయలుదేరినాం. కానీ ఓ యు ఆర్ గెటింగ్ ఎ కాల్ మనీషా, ఫోన్ ఆరే. ఇయర్ 2025 జనవరి కదా, మళ్ళీ సేమ్ ఇదే రోడ్డు పైన 2028 ఆర్ 2027లో మన దేశంలో అందరు బైకర్స్ వస్తారు. ఎందుకంటే ఇది నాట్ జస్ట్ నేషనల్ హైవే, ఇది ఏషియన్ హైవే. సో ఈ ఏషియన్ హైవే పైననే, ఇది ఏషియన్ హైవే 11, ఏషియన్ హైవే 1, ఓకే ఇది ఏషియన్ హైవే 2, సారీ ఏషియన్ హైవే 1 2, అక్కడ దాకా ఏషియన్ హైవే 1 ఉండే, ఇక్కడ నుంచి అక్కడ దాకా ఏషియన్ హైవే 2 ఉండే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఏషియన్ హైవే 1 అవుతుంది. సో ఈడికెళ్ళి థాయిలాండ్ పోవడానికి, బూమ్ చేయడానికి చాలామంది థాయిలాండ్లో ఫ్లైట్లో పోతారు కదా. కానీ మనలాంటి బైకర్స్ ఎవరైనా థాయిలాండ్కి రైడ్ చేయాలనుకుంటే ఇండియా ఒక రోడ్ వేస్తుంది, చాలామందికి తెలుసు అనుకుంటా, కోల్కతా నుంచి థాయిలాండ్ పోవడానికి. సో అదే రోడ్డు ఇది. ఇప్పుడైతే కొంచెం అయిపోయింది, ఇంకా చాలా రోడ్ వేయాల్సింది ఉంది థాయిలాండ్ లోపల, మయన్మార్ లోపల. కానీ అవన్నీ బార్డర్స్ క్రాస్ చేయడానికి మళ్ళీ బార్డర్ పర్మిట్లు ఎట్లా ఇస్తారో తెలియదు. అది ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అప్పుడు మనకి ఇంకా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కానీ నాకు స్టిల్, ఎందుకంటే మన బండి వేరే కంట్రీకి తీసుకోవాలంటే మస్తు పైసలు కావాలి. ఫస్ట్లీ పైసలతో కూడుకున్న పని, కార్నెట్ కావాలి, కార్నెట్ కట్టాలి, అంతా తలకాయ నొప్పి, డాక్యుమెంటేషన్ ఉన్నది. ఫస్ట్ అయితే పైసలు కావాలి. పైసలు ఉంటే ఏ డాక్యుమెంటేషన్ అయినా ఏదైనా సరే చిటికెళ్ళాలి, అయిపోతుంది. పైసలు ఉంటే చెప్పు వెళ్ళిపోవచ్చు. లిటరల్లీ 6 రోజులు నడిపించిన తర్వాత 7వ రోజు హిల్ స్టేషన్లో ఉన్నాం మనం, మౌంటైన్స్లో. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ నార్త్ ఈస్ట్. ఫైనలీ రీచ్ అయిపోయినాం మనం నార్త్ ఈస్ట్కి, లోవర్ అస్సాం. ఇంకా జస్ట్ 239 కిలోమీటర్స్ ఉంది. అక్కడ నుంచి మొత్తం అంతా ఇక బ్యూటిఫుల్గానే కనిపిస్తుంది. మనం ఏడికి పోయినా సరే బ్యూటీ ఉంటుంది. సో మనం ఫస్ట్ ఇప్పుడు ఈ నార్త్ ఈస్ట్ ట్రిప్, అంటే ఇప్పుడు నేను రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ బ్లాగ్లో నా ఐటినరీ ఏందన్నది డిస్క్లోజ్ చేస్తాను. ఐటినరీ గురించి డీటెయిల్గా ఒక బ్లాగ్ చేస్తాను. అప్పుడు మీకు నార్త్ ఈస్ట్లో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి ఏందన్నది క్లారిటీ వస్తుంది. ఇప్పటిదాకా నార్త్ ఈస్ట్ రీచ్ కావడానికే సరిపోయింది ఈ అన్ని వీడియోస్ వల్ల. నార్త్ ఈస్ట్ రీచ్ అయిన తర్వాత ఏం చేయాలి, ఎడికెళ్ళి స్టార్ట్ చేయాలి, ఎన్ని డేస్ పెట్టుకుంటే బెస్ట్ అన్నది, ఒకవేళ మీరు తక్కువ డేస్ ఉంటే ఎక్కడెక్కడ తిరగాలన్నది కూడా నేను చెప్తాను మీకు. సో ఆ ఐటినరీ కావాలనుకుంటే కింద నాకు కామెంట్స్ చెప్పండి ఐటినరీ అని చెప్పి. సో ఐటినరీ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను అనుకున్నా 170 కదా, కొట్టేద్దాం ఈజీగా 2 గంటలలో 3 గంటలలో. కానీ ఇప్పుడు అర్థమైంది ఎందుకు ఇంత టైం చూపిస్తుందో. ఎందుకంటే మొత్తం మౌంటైన్స్ ఉన్నాయి, మొత్తం ఘాట్ రోడ్, కానీ 4 లైనర్ రోడ్. బా, నార్త్ ఈస్ట్లో ఇంత మంచి రోడ్ దొరుకుతానైతే నేను అనుకోలే. ఎక్స్పెన్ ఆహా, దిస్ ఈస్ గోయింగ్ టు మేక్ ట్రాఫిక్ జామ్. अरे कार आ जाएगा, कार वाला तो पक्का पागल है. कार ఈజీలీ आ जाएगा. మొత్తం శాండ్. నాకు తెలిసి ఇవే 2 బండ్లు ముంగటి నుంచి వచ్చినాయి కనిపించినాయి నాకు ఇప్పటిదాకా. ఒక్క బండి కూడా ముందు నుంచి వచ్చింది కనిపించలేదు. అండ్ మొత్తం డస్ట్, కంప్లీట్ డస్ట్. అండ్ ఈ రోడ్ 51 కిలోమీటర్స్ ఉంటుందంట ఇట్లనే. ఆహా, జామ్ అయిందా ఇక్కడ. కార్ వేసుకొని వస్తే మాత్రం సచ్చినాం అన్నట్టే ఇక. అమ్మో, కంట్రోల్ తీసుకునే చక్కర్లా బండి దసికిందనుకో, అమ్మో. మన రస్తా క్లియర్, అమ్మా, థ్యాంక్ గాడ్. నాకు దారి కొంచెమే కనిపిస్తుంది. इसके आगे से पूरा जाम है. पानियस. So this is that place where the lorry లోయలో పడిపోయింది. విల్ వెయిట్, క్రేన్ जा रहा है ना, వెళ్ళిపోమంటారు. థ్యాంక్ యూ. ఇదేనా మీ ఊరు మనీషా? ఎస్, నా ఊరు ఇదేనా మీ ఊరు? మీ ఊరు చల్లగా, దీనికి చాట్ అయిపోయింది మనీషా. ఇడికెళ్ళి రైట్ లెఫ్ట్. ఫైనలీ లోవర్ అస్సాం రీచ్ అయినాం మనం మనీషా వాళ్ళ ఇంటి దగ్గరికి. ఆహా,
ఇక్కడ దాకా రావడానికి 3,497 किलोमीटर्स अయింది. यही है तुम्हारा घर? ओ फाइनली आहा मनीषा का घर मनीषा के तरह छोटा है, घुसेगा इसके ऊपर आराम से चढ़ जाएगा. రైట్, సో 3,500 కిలోమీటర్స్ బెంగళూరు నుంచి రైడ్ చేసిన తర్వాత నార్త్ ఈస్ట్లో ఫస్ట్ ప్లేస్ మనం ఆగింది మనీషా వాళ్ళ ఊరు. क्या है नाम, क्या होगा? वेलकम एवरीवन, अलेक्जेंडरपुर कटली चौरा. Alexanderpur Katli Chora. Bah, that was a hell of a ride. 6 days. It took 6 days to reach here. And ఈ రోజు మనం నైట్ డిన్నర్ హోటల్లో కాదు, బయట కాదు, హోమ్ ఫుడ్ తింటున్నాం. ఇది ఆలూ ఫ్రై అండ్ రా చిల్లీ. వావ్, ఇట్ విల్ బి అమేజింగ్. సో రేపు ఈ ఊరంతా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ ఊర్లో ఏమేమి ఉన్నాయి, ఏం సంగతి, ఈ ఊరు బ్యూటీ అని చూద్దాం. అండ్ చాలామంది నార్త్ ఈస్ట్ ఎవరైతే చేస్తారో వాళ్ళు మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ తిరిగేసేసి వెళ్ళిపోతారు. కానీ ఐ థింక్ ఫస్ట్ టైం నేను ఇప్పుడు లోవర్ ఆసాంలో ఉన్నా. లోవర్ ఆసాం నుంచి మనం ఇంకా కిందికి వెళ్తాం. డీటెయిల్ ఐటినరీ గురించి చెప్పినా కదా, డీటెయిల్ ఐటినరీ కావాలనుకుంటే ఐటినరీ అని చెప్పి కింద కమెంట్స్లో చెప్పండి, అక్కడ నేను ఐటినరీ మెన్షన్ చేస్తాను. మా ఊర్లో అయితే అంటే మన ఊర్లో విలేజ్ ఎట్లతో ఉంటుందో అట్లనే ఉంది వీళ్ళు కూడా. ఇక్కడ సైడ్ మోడర్న్ ఉంది, ఇక్కడ సైడ్ ఊర్లో ఉన్నట్టుంది. Thank you so much for your love and support. Keep supporting him. He's doing so well. We are so proud of him because the road we cross, it is like hell. Like hell. But you should come to Northeast once. चलिए मम्मी खिलाइए. నైస్ ఎంజాయింగ్ ద ఫుడ్. సో ఇక్కడ దాకా ఈ బ్లాగ్ నచ్చితే ఏం చేయాలి తెలుసు కదా, తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే రైడ్ విత్ విజయ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బాయ్, జై హింద్.